వస్తోంది పంజాబ్ నుండి. పంజాబ్ లో రెండు అనుమానాస్పద పేలుళ్లు కలకలం రేపాయి. జలంధర్ అమృత్సర్ పేలుళ్లు కలకలం రేపాయి. రాత్రి 8:15 జలంధర్ లో బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ బయట స్కూటీ పేలుడు జరిగింది. అదే సమయంలో రాత్రి 10:30 అమృత్సర్ ఖాసా ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది. ఆర్మీ క్యాంప్ బయట భారీ శబ్దంతో పేలుడు జరిగింది. పేలుడు శబ్దంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులు, ఆర్మీ అలాగే బాంబ్ స్క్వాడ్ స్పాట్ కు చేరుకున్నారు. ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనపై ఆరా తీస్తున్నాయి. వరుస పేలుళ్లతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యారు. 2 చోట్ల పోలీసులు ఆర్మీని మోహరించారు. జలంధర్ అమృత్సర్ లో జరిగిన పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు ఇవి. పంజాబ్ లో 2 అనుమానాస్పద పేలుళ్లు ఇప్పుడు కలకలం రేపుతూ ఉన్నాయి. పేలుళ్లకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. జలంధర్ లో జరిగిన పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు ఇవి. ఒక్కసారిగా అక్కడ బ్లాస్ట్ జరగడంతో అక్కడున్న వ్యక్తి ఎలా పరిగెడుతున్నాడో మనం చూడొచ్చు. రాత్రి 8:15 సరిగ్గా జలంధర్ లో బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ బయట ఒక స్కూటీలో జరిగిన పేలుడు ఇది. స్కూటీ ఒక్కసారిగా పేలిపోయింది. అండ్ అదే సమయంలో రాత్రి 10:30 అంటే కాసేపటి తరువాత అమృత్సర్ ఖాసా ప్రాంతంలో కూడా మరో పేలుడు సంభవించింది. ఇది అమృత్సర్ ఖాసా ప్రాంతం. ఇక్కడ కూడా పేలుడు జరిగింది. ఆర్మీ క్యాంప్ బయట భారీ శబ్దంతో ఈ పేలుడు జరిగింది. పేలుడు శబ్దంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు ఆ శబ్దాలకి. ఇక వెంటనే పోలీసులు, ఆర్మీ, బాంబ్ స్క్వాడ్ స్పాట్ కు చేరుకున్నారు. ఇటు డాగ్ స్క్వాడ్ తో కూడా క్లూస్ సేకరిస్తూ ఉన్నారు. ఫోరెన్సిక్ టీం కూడా అక్కడికి చేరుకుని క్లూస్ సేకరిస్తూ ఉన్నారు. సో వరుస పేలుళ్లతో భద్రతా దళాలు కూడా అలర్ట్ అయిపోయాయి. 2 చోట్ల పోలీసులతో పాటు ఆర్మీని కూడా భారీగా మోహరించారు. అయితే ఈ పేలుళ్ల వెనుక కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.